హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ బ్లాగ్స్. ఇక్కడ నైట్ చాలా డిస్టర్బ్గా ఉంటే ఇక మిడ్ నైట్ వచ్చి హాల్లో పడుకున్నాను ఒకదాన్ని. మా పాప కూడా ఎప్పుడో లేచి మధ్యలో వచ్చి నా పక్కన పడుకుంది. ఏంటో అండి, అసలు నైట్ నిద్ర పట్టలేదు సరిగా. చాలా హెడేక్ అనిపించుండే. ఇక్కడ చాలా వేడి కూడా ఉంది, అందుకేనేమో సరిగా నిద్ర పట్టలేదు నైటు. నిదానంగా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. లేవడం కూడా కొంచెం లేట్ అయింది. బయట ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకొని బ్రష్ చేసుకొని వంట రూమ్లోకి వచ్చి టీ పెట్టుకుంటున్నాను. బయట కారిడార్ కొంచెమే ఉంటుంది, ఒక 5 మినిట్స్లో క్లీన్ అయిపోతుంది బయట. ఇక్కడ నైటు జొన్న గట్క చేశాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అదే అవుతుంది. నైట్ ఎవరం కూడా సరిగా తినలేదు, సో అదే అవుతుందన్నమాట. చాలా బాగుంటుందండి జొన్న గట్క. మీరు ట్రై చేయండి, తినడానికి హెల్త్కి కూడా చాలా మంచిది. అది కర్డ్తో కానీ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ టీకి అయితే రెడీ అవుతుంది. ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పప్పు చేద్దామని, బీరకాయ టమాటో పప్పు చేద్దామని ఇక్కడ పప్పు తీసుకుంటున్నాను. అసలు చాలా డేస్ అయిపోయింది బీరకాయ పప్పు తినక, సో అది చేస్తున్నాను. ఇక్కడ పప్పు కడిగేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. గిన్నెల సెక్షన్కి వస్తే అవి సర్దేసుకుంటున్నాను 1 by 1. నాకైతే ఎక్కువ వంట సామాన్ అయితే ఏం లేదండి, ఎందుకంటే మాకు ఊరికే ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి కాబట్టి నేనేం ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడను. ఎంత మినిమంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో నాన్ స్టిక్ వాడేదాన్ని తెలియక. అవి కూడా తీసేయాలి, కొన్ని ఉన్నాయి. నేను ఒక సజెషన్ అయితే ఇస్తానండి, ఊరికే ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళకి ఎంత మినిమంగా థింగ్స్ ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది మనకే. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో, వెయిట్ కూడా చాలానే బరువు ఉంటుంది. నాకు ఇంట్లోకి చిన్న చిన్న థింగ్స్ తీసుకుంటే చాలా ఆనందం వేస్తుందండి. ఇక్కడ టీ మరుగుతూ ఉంది, అంత లోపల అంట్లు ఉంటే కొన్ని తోమేసుకుంటున్నాను. నాకైతే ఒక ఫోబియా ఉంటుందండి, ఇది జెల్స్ ఇవన్నీ వాడొద్దు అనేసి. అప్పట్లో ఈ కుంకుడుకాయ రసం అని, చింతపండుతో అని అవన్నీ ట్రై చేశాను, ఏది వర్కౌట్ అవ్వలేదు. ప్రతిదానికి ఊరికే భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే లైఫ్ని ఎంజాయ్ చేయలేమనేసి వదిలేశాను. అంతే అండి. నాకైతే పర్సనల్గా అయితే ఎవ్రీడే ఎప్పుడు కూడా పాజిటివ్గా చాలా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. నేనైతే టీవీకి ఫుల్ అడిక్షన్ అండి. నాకైతే ఓల్డ్ మూవీస్ చాలా ఇష్టం, అండ్ మ్యూజిక్ కూడా చాలా ఇష్టం. నాకు ఎప్పుడు వినాలనిపిస్తే అప్పుడు మ్యూజిక్ పెట్టుకొని వింటాను. నేనైతే నా కలెక్షన్ నుంచి కొన్ని సాంగ్స్ చెప్దాం అనుకుంటున్నానండి. ప్రతి వీడియోలో ఒక్కో సాంగు మీకు నచ్చితే వినండి, బాగుంటాయి సాంగ్స్. మనం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలండి. డైలీ ఏదో ఒకటి స్టిచ్చింగ్ కానీ వంట కానీ ఏదో ఒకటి మనకు చేతి నిండా పని ఉండాలి, అప్పుడే మనకి మైండ్ రిలాక్స్ ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే నేను స్టిచ్చింగ్ రాకపోయినా కూడా మిషన్ తీసుకొని ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. మైండ్ రిలాక్స్ ప్లస్ మనం స్టిచెస్నే మనం వేసుకుంటే అదొక హ్యాపీనెస్. ఇలా చాలా విధాలుగా ఉంటాయి అన్నీ. కాకపోతే ఇప్పటి వరకు కుట్టుకున్న అన్ని మిస్టేక్సే ఉన్నాయి. మీకు ఒక లాంగ్ వీడియోలో చెప్తాను నేను కుట్టుకునేవన్నీ. అయితే స్టిచ్చింగ్ అనేది ఒకేసారి రాదు కదండి, ఏదైనా కూడా 1 టైం అయితే లెర్నింగ్ ఏది కాదు, అంత ఈజీ కూడా కాదు. నేను స్టార్టింగ్ మిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఆన్ చేసి ట్రై చేయడానికైతే చాలా భయం వేసేది. ఒక దారం ఎక్కియాలన్నా కూడా నీడిల్లోకి అంత భయమేది. డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ గిన్నెలన్నీ తోమేసుకొని సైడ్స్ కూడా క్లీన్ చేసుకొని ఒకసారి సింక్ అంతా కడిగేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఈ టబ్ తీసుకెళ్ళి వాష్ ఏరియాలో పెట్టుకున్నాను. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ స్ప్రే చేసుకొని. అసలు ఈ కౌంటర్ టాప్ మీద అయితే ఎక్కడి నుండి వస్తాయేమో అన్ని బొమ్మలు అవే ఉంటాయి. అసలు ఇల్లు మొత్తం మా పాప బొమ్మలతో నిండిపోతుందండి.
ఇంకిక్కడ బీరకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇంకిక్కడ మొన్న హాఫ్ కేజీ తెస్తే 2 వచ్చాయి. ఒకటేమో స్టార్టింగ్లో ఉండేసా, ఇంకొకటి ఉంది. ఒక 3 టమాటోస్ 1 ఆనియన్ వేసి చేసా. చాలా డేస్ తర్వాత వండాను కదా, చాలా టేస్ట్ బాగా వచ్చింది. ఇంకిక్కడ నానబెట్టుకున్న పప్పు కుక్కర్లో వేసుకొని బీరకాయ ముక్కలు, టమాటో, ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా మాది 2 బర్నర్ స్టవ్ అయితే ఒక ఇండక్షన్ కూడా ఉంది. సో నాకు అది సేఫ్ అవుతుందండి. ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి వస్తే బెడ్ అంతా సర్దేసుకొని కర్టెన్స్ అంతా సెట్ చేసుకున్నాను. లైటింగ్ బాగా వస్తుంది మాకు. ఒకసారి క్లీన్ చేసుకున్నాను. ఇంకెక్కడ అసలైన మ్యాటర్ స్టార్ట్ అయింది. అసలు ఈ రూమ్ అయితే నాకు టైలరింగ్కి, ఒక స్టోర్ రూమ్కి, ఇంకా అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది. ఈ రూము అసలైనది. ఎంత సర్దినా కూడా ఎప్పుడు అలానే ఉంటుంది. ఈరోజు ఇంకా కొన్ని పాత బట్టలు ఉన్నాయి, అవి తీసేద్దామని ఇంకా ఈ రూమ్లోకి వచ్చాను. ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో అంటే ఫస్ట్ తీయాల్సింది పాత బట్టలు తీసేయాలి. వాడినా వాడకపోయినా గుర్తుగా అనేసి ఉంచుకోవద్దండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో లిమిటెడ్గా ఐటమ్స్ ఉండాలి. ఇలా ఉంటే ఇంకా మనం ప్రశాంతంగా ఉంటాం. అంటే కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి అసలు నిజంగా. అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే లిమిటెడ్గా ఉంటే చాలా అనిపిస్తుంది. ఇంకా ఈ బట్టల విషయానికి వస్తే ఇలాంటివి మూటలు ఒక 4-5 దాకా తీసేసి ఉంటాను. అయితే మళ్ళీ ఇందులో నుంచి సెలెక్ట్ చేసి కొన్ని పక్కకు తీసి పెట్టాను, యూజ్ ఉంటుందని. తర్వాత ఇది చేశాక ఇంకా క్లీనింగ్ సెక్షన్, ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. అయితే మనకు ఇందులో బేబీ ఫ్రాక్స్ కానీ, మనకి డ్రెస్సెస్కి కానీ జిప్స్ ఉంటాయి కదా, అవి నేను కట్ చేసి పెట్టుకుంటాను. హ్యాండ్ బ్యాగ్ కానీ మళ్ళీ రీయూజ్ చేయొచ్చని. ఇలాంటివి మీరు కూడా ఇంట్లో ఉంటే అన్నీ తీసేయండి. ఇంకా అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ ఉంది, అది చూసి మా పాప వేసుకుంటా అని ఒకటే గోల. అది చిన్నప్పుడు కృష్ణుడి వేషంది అది. ఇంకెక్కడ బ్యాగ్ ఒకటి, అది ఫస్ట్ టైం మా పాప కోసం తీసుకున్నాము. అది కొనడం జరిగింది, ఆల్రెడీ ఖరాబ్ అయ్యింది. అయినా ఇంకా ఆమె స్కూల్కి వెళ్ళలేదు. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆ బ్యాగ్ వేసుకొని దాంట్లో బుక్ పెట్టుకొని బయటకు వస్తుంది. సో అలా ఖరాబ్ చేసుకుంది బుక్. అమ్మయ్య, మొత్తానికైతే క్లీన్ చేసుకున్నాను రూము. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఊరికంటే ఆ రూమ్లోకి వెళ్ళి చూసుకుంటా క్లీన్గా ఉందని. ఇంక ఇక్కడ బీరకాయ పప్పు ఉడికింది, కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటున్నాను మా పాప కోసం. కొంచెం ఆమె కారం తక్కువ తింటుంది. ఇక ఇందులోకి ఒక 1.5 స్పూన్ అంతా కారం వేసాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చికాయలు ఉన్నాయి కాబట్టి అందులో ఒక 1.5 స్పూన్ కారం వేసాను. ఇంకా కొంచెం అలా కల్లుప్పు వేసాను. ఇంకా అంతా కలుపుకొని వాటర్ వేసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా ఉడికాక కొంచెం దగ్గర అవుతుంది. ఇంకా పక్కనే తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను. ఒక 1.5 పావు ఆయిల్ యాడ్ చేశాను. ఇంక ఇక్కడ వెల్లుల్లి దంచుకున్నాను. నేనైతే వంటలు సింపుల్గా ఉండేటట్టే చూసుకుంటానండి, నాకేం పెద్దగా రావు. ఇంక ఇక్కడ తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు రెడీ చేసుకున్నాను. అందులో వేసుకొని ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసి మిక్స్ చేశాను. అంతా ఒకసారి మిక్స్ చేసి పప్పులో కలిపేసాను. అయితే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పాను కదండి. నేను ఈరోజు విన్న ఒక సాంగ్ వచ్చేసి ఓల్డ్ సాంగ్, సుప్రభాతం అనే మూవీలో టైటిల్ సాంగ్ ఉంటుంది, అది బాగుంటుంది. సుప్రభాతంలో తేలుతున్నానా అనే సాంగ్ బాగుంటుందండి. నేనైతే సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తానండి వినడానికి. జర్నీలో కానీ ఇలా వంట చేస్తూ ఏదైనా పని చేస్తూ వింటూనే ఉంటాను. ఇంక ఇక్కడ రైస్ తీసుకున్నాను. ఒక 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది, మాకు ఇద్దరమే కదా. అది కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఒకసారి ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ నార్మల్గా ఫిల్టర్ వాటర్తో క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాను.
ఇంక ఇక్కడ పప్పు రెడీ అయింది. ఇంకా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా అంట్లో ఉంటే కొన్ని తోమేసుకున్నాను. పక్కనే నైట్ చేసిన చారు ఉంటే అది కూడా వేడి చేసుకుంటున్నాను. ఇంకా ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ చారులో కలిపేసుకున్నాను. ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి నైట్ అయితే పుదీనా పచ్చడి ఉంది, కొంచెం దోసకాయ పచ్చడి పెట్టాను. మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చదు పచ్చళ్ళు తినడం, నన్ను కూడా తిడతాడు, కానీ నాకేమో ఇష్టము. సో థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.